సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలోని అతిపెద్ద చెరువు అయిన చాపాయి చక్రాయి చెరువు నుంచి కొప్పోలు ప్రాంతాల్లోని ప్రైవేటు వెంచర్లకు అక్రమంగా మట్టిని తరలించడాన్ని ఆయకట్టు రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో 1800 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద చెరువు చాపాయి చక్రాయి చెరువు నీరు ఆధారంగా సన్నా చిన్నకారు రైతులు వేలకు పైగా సాగు చేస్తున్నారు. చెరువులో 7 అడుగుల లోతు వరకు మట్టి తవ్వకాలు జరపడం వల్ల ఉప్పు నీరు ఊటగా మారి సాగునీరు పూర్తిగా పనికి రాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువుపైనే ఆధారపడి మండలంలోని అనేక గ్రామాలకు చెందిన ఎంతో మంది చిన్న సన్నకారు రైతులు బతుకుతున్నారన్నారు. స్థానిక గ్రామాల అవసరాలకు మట్టి వాడుకుంటే అభ్యంతరం లేదు, కానీ కొప్పోలు వెంచర్లకు తరలిస్తే ఊరుకోమన్నారు. అధికారులు అనుమతులు ఇవ్వలేదని, ఇచ్చి ఉంటే వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే వ్యాపారాలు చేసుకోవడంలో తప్పులేదు, కానీ ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని కోరారు. ఒకవేళ మట్టి తరలించాలనుకుంటే గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించి గ్రామ సభ పెట్టి నిర్ణయం తీసుకోవాలే తప్ప అక్రమంగా తరలిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 7 పంచాయతీలకు జీవనాధారమైన ఈ చెరువును కాపాడుకోవడానికి అన్ని పార్టీల నాయకులు, గ్రామస్తులు ఏకమై పోరాటానికి సిద్ధమవుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి ఈ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, వైసీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆళ్ల రవీంద్రారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకట్రావు, సిపిఎం నాయకులు స్వామిరెడ్డి, గ్రామ రైతులు విఆర్సి రెడ్డి, శివారెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కోటయ్య, సుధాకర్ రెడ్డి, కాళేశ, ఎంపీటీసీ శాంతారావు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ రోజున అల్లూరు చెరువు అక్రమ తవ్వకాన్ని ఆపాలనే దాని మీద ఇక్కడికి వచ్చినటువంటి వివిధ పార్టీల పెద్దలందరికీ, ముఖ్యంగా మీడియా సోదరులకి, అల్లూరు మరియు తదితర గ్రామాల రైతాంగానికి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా నమస్కారాలు. మొన్న పోయిన ఆదివారం, శనివారం సాయంత్రం మొదలుపెట్టారు. ఈరోజు మళ్ళీ ఆదివారం 8 రోజులైంది మొదలుపెట్టి మట్టి పని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే ప్రశ్న, అందరిది ఒకటే ప్రశ్న, దీనికి ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా? ఇంకేం అడగట్లా. ఇక్కడ నువ్వు దొంగవంటే నువ్వు దొంగ, ఇవన్నీ అవసరం లే. 10 ఏళ్ళ నాడు మీరు చేయలేదా? 10 ఏళ్ళ నాడు మేము చేస్తుంటే మీరేం చేశారు? ఈ గ్రామంలో ఉన్నారు కదా నిన్న మాట్లాడిన నాయకులు, మొన్న మాట్లాడిన నాయకులు, తెలుగుదేశం నాయకులు, ఏందండి ఇంత లోతును తవ్వుతున్నారు, ఇది అన్యాయం కదా, అక్రమం కదా, ఇంత లోతును తవ్వితే ఉప్పు నీళ్ళు వస్తాయి కదా అనొచ్చు కదా. తప్పే ఉందాడ? నేను తప్పు చేసినా, ఇంకొక ఆయన తప్పు చేసినా, ఇంకొక ఆయన తప్పు చేసినా ఇంత లోతు ఎందుకని అనొచ్చు కదా. ఈ ఊర్లోనే ఉన్నారు కదా. తప్పుని తప్పనే అంటాం కదా. అది మీ ప్రభుత్వం, మా ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకో రెడ్డి అనేది అది వేరే విషయం. ఏదో ఒకటి జరిగిపోయింది. ఇప్పుడు ఈ గ్రామాన్ని, ఈ చెరువుని, ఈ చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టుని, ఈ గ్రామానికి అనుసంధానంగా ఉన్నటువంటి, చెరువుకు అనుసంధానంగా ఉన్నటువంటి మిగిలిన 7-8 గ్రామ పంచాయతీల రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒకరోజు వైసీపీ వాళ్ళు మరియు మిగిలిన సిపిఐ, సిపిఎం, జనసేన వాళ్ళు, ఇంకొక రోజు తెలుగుదేశం వాళ్ళు, ఇట్లా మనకి వాదన చేసుకొని మీరంటే మీరని అనుకునే బదులు అసలు ఈ గ్రామంలో నుంచి చెరువు మట్టి దాదాపు మేమేమంటున్నాం, కొప్పోల్లో వెంచర్ అంటున్నాం.
మీరందరూ ఉన్నారు ఇక్కడ, అన్ని పార్టీల పెద్దలు ఉన్నారు. మనం ఎట్లా అందరం ఒంగోలు పోవాలి కాబట్టి దోవలను చూపిస్తాం. ఇక్కడ కరెక్ట్గా 4 కిలోమీటర్ల దూరం, రోడ్డు పక్కనే 4-5 కిలోమీటర్ రోడ్డు పక్కనే వెంచర్ వేసుకున్నారు. నిన్న మా మిత్రులు, తెలుగుదేశం మిత్రులు మాట్లాడిన వాళ్ళ సగం మంది కొప్పోలు రైతులు తోలుకొని పోతున్నారు. ఇది పచ్చి అబద్ధం అండి. కొప్పోలు రైతులు మట్టి తోలుకొని పోయే హక్కు అల్లూరు చెరువులో లేదా? వాళ్ళు మట్టి తోలుకోకూడదా? వాళ్ళ ఊరి మీద నుంచి ఈ ఊరికి నీళ్లు వస్తాయి, పైనుంచి కిందకి ఏ ఊరి మీద నుంచి ఏ ఊరికైనా వస్తాయి. లాస్ట్ ఊరు మందే కాబట్టి లాస్ట్ ఊర్లకు వస్తాయి, గుండమాల మోటమాలకి. అవి ఎందుకు వస్తాయి అలా ఇంకా భవిష్యత్తులో ఎవడని అంటడేమో అవి ఊరికి ఎందుకు వస్తాయి పైనుంచి కిందకని. అది కాదు కదా ప్రశ్న. మట్టి తోలుకుంటున్నారు. కలెక్టర్ గారిని పోయిన సోమవారం కలిసాం, ఇదే విషయం చెప్పాం. అయ్యా లోతు తవ్వనియద్దు, అసలు పర్మిషన్ ఉందా, ఉంటే చూపించండి. ఇప్పటికీ స్టిల్ ఈ రోజు వరకు ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చున్నా కూడా 4 సార్లు చేశా ఏఈ గారికి, డిఈ గారికి. ఏందో వాళ్ళకి వచ్చినటువంటి బాధ అని అంటే, మీరు అనుకోండి, మీ పార్టీ వాదనలు పెట్టుకోండి. మట్టి తోలుకొని పోయేవాడేమో తోలుకొని పోతున్నాడు, తప్పించుకొని తిరిగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో తప్పించుకొని తిరుగుతున్నాము అన్నట్టుంది తప్ప, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది తప్ప, మనం అరుచుకుంటే మీరైనా మేమైనా రైతాంగం కోసం, రైతుల బాగు కోసం చేద్దాం. పోనీ మీ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అదేదో జలధార లేకుంటే ఇంకొకటి ఏదో ప్రోగ్రాం పెట్టింది. ఈ ప్రోగ్రాంలో కూడా మోసం ఉంది మిత్రులారు, మీరు గమనించాలి. పోయినసారి దీని పేరు నీరు చెట్టు. ప్రభుత్వంతో ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామ పంచాయతీల్లో ఉన్న కాలువలు కానీ చెరువులు కానీ లోతు తీసేటట్టు డబ్బులు శాంక్షన్ చేసుకొని బిల్లు చేయటం ఒక కార్యక్రమం చేశారు. ఆ వర్క్ని ప్రైవేట్ వాళ్ళకి, ఆ మట్టిని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని దండుకునే కార్యక్రమం ఒక కార్యక్రమం చేశారు. దాని గుండా ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. పోయినసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోయేదానికి అదొక కారణం. అయితే ఇప్పుడు దాని పేరు మార్చి జలధారాన్ని పెట్టి, జలహారత ఏదో పెట్టి 2 అడుగులు దవ్వుకోవచ్చు, 1.5 ఆ జీవో కాపీ మా దగ్గర కూడా ఉంది. 2 అడుగులు దవ్వుకోవచ్చు, 1.5 అడుగు దవ్వుకోవచ్చు అనేది వేరే ప్రశ్న. అది రైతులవా, ప్రభుత్వ అవసరాలకా, లేకుంటే గ్రామాల్లో ఇళ్ళు కట్టుకునే అవసరాలకా, ప్రభుత్వ బిల్డింగులకా అనేది ఆ గ్రామంలో చర్చించి, అది ఆయకట్టుదారులతో చర్చించి చేసుకోవాల్సినటువంటి పని. ఇది అన్యాయంగా, అక్రమంగా ఒక వెంచర్కు దోలుతుంటే ఇక్కడున్నటువంటి గేనం సుబ్బారావు గారు రైతులు దోలుకొని పోతున్నారు కొప్పోలు అని అంటున్నారు. మీరందరూ దయించి ఈ మండలంలో వాళ్ళందరూ కొప్పోల మీదుగానే ఒంగోలు పోతారు. ఈ అల్లూరు వాళ్ళు ముఖ్యంగా రోజుకు 2 సార్లు అటు ఇటు 12 రోజులు తిరుగుతూ ఉంటారు. మీరు చూడండి, అది కొప్పోలు రైతులకా లేకుంటే వెంచర్కా? ఆ వెంచరుకి ఇక్కడ నుంచి కానీ, ముదుగొండలో నుంచి కానీ, కొప్పోలు చెరువులో నుంచి కానీ, తర్వాత ఇంకో పని చేశారు. టిప్పర్లో అయితే కొంచెం బలం ఉండదని లోకల్గా కొప్పోలు ట్రాక్టర్లు, అల్లూరు ట్రాక్టర్లు పెడితే రైతాంగంలో నుంచి మనకు కొంత మౌలిక మద్దతు వస్తుందని చూసి దాని విధంగా పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ల వాళ్ళకి, జేసీబీలు 1 అర ఉండేవాళ్ళకి కూడా నా విన్నపం, నాయనా ఈ రోడ్లకు కానీ ఇంకో దానికి కానీ అక్రమంగా కానీ అన్యాయంగా కానీ వేరే మున్సిపాలిటీకి ఇంకోటి తరలించుకొని పోతుంటే దగ్గరగా ఉన్న కుంటలు చూసుకొని మీరు రేతిరి పగులు మీరు ఒక 10 అడుగులు, ఆ 5 అడుగుల్లో నుంచి ఇంకొక 10 అడుగులు తీసి ఉప్పు నీళ్ళు కారణం కావద్దు. మీకు బాడుగులు కావాలంటే పెద్ద చెరువు మంది, మీరు బతకాలా, జేసీబీ వాళ్ళు బతకాలా, ట్రాక్టర్ల వాళ్ళు బతకాలా, పలసగా తీసుకొని గ్రామ అవసరాలకే కాబట్టి మీరు దోలేదు, గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి మెరకలే కాబట్టి మీరు దోలేదు. దయచేసి ట్రాక్టర్ల వాళ్ళందరూ, జేసీబీ వాళ్ళు ఈ మండలంలో ఎవరున్నా రైతాంగం కూడా గమనిస్తూ లోతు తవ్వనీయకుండా పని చేసుకొని అందరూ బతకండి. కానీ ఇక్కడ జరిగేటువంటి మీటింగు అక్రమంగా తవ్వేటువంటి మట్టిని మీ అందరి సమక్షంలో మీరు గనక విలేకరులు వస్తే మాతో సహకరించి అక్కడ మీకు చూపిస్తాం. అది వెంచర్ కాకుండా రైతులది అయితే నేనైతే రాజకీయం అనుకుంటా. అయితే ఒక మిత్రుడు మొన్న మాట్లాడుతూ మాతోటి వచ్చిన శ్రీనివాసరెడ్డి అని, ఆయన ఎమ్మెల్యే గారు పర్మిషన్ లేకుండా, ఎమ్మెల్యే గారు అండదండలు లేకుండా వెంచర్కి మట్టి దోలుతారా ఆయన అన్నారు. ఓకే, మా ఎమ్మెల్యేకి తెలియదంటే తెలియదానండి, తెలుసు అంటే తెలుసానండి. మా ఎమ్మెల్యేకి మట్టి తోలుకునే కర్మ ఏం పట్టింది, మా ఎమ్మెల్యేకి చాలా వ్యాపారాలు ఉన్నాయి అని అంటాడు మీ గేనం సుబ్బారావు. ఏ వెంచర్ చేసుకునేది ఏమన్నా తప్ప ఏంది, భూతా? ఇది ఏమన్నా రిస్ట్రిక్షన్లో ఉందా? గవర్నమెంట్ గంజాయి పండించకూడదు, ఇంకోటి పండించుకునే లిస్టులో ఏం లేదు.
సగం మంది ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళే, సగం మంది ఎమ్మెల్యేలు ఈ చట్ట ప్రకారంగా ఉండేటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళే. వ్యాపారాల్లో తప్పు లేదు, రియల్ ఎస్టేట్ చేసుకోవటంలో తప్పు లేదు. అయితే వెంచర్కి మట్టి ఎక్కడ రావాలా? ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామస్తులతో మాట్లాడి ఆ గ్రామానికి ఇదిగో ఈ పని చేస్తామని ఆ రైతాంగాన్ని ఆ ప్రజల్ని ఒప్పించి చేసుకోమనేటటువంటిది జీవోలో ఉన్నది. పరిశ్రమలు పెడతానంటే లోకేష్ గారు చెబుతున్నాడు కదా, 99 పైసలకి ఇస్తున్నారయ్యా, ఇది ధర్మం అని ఒక విలేకరు అడిగితే, మేము అసలు ఊరకే ఇస్తాం, ఏం చేసుకుంటా పోండి అన్నట్టుంది. ఇక్కడ కూడా మేము అసలు ఊరకే ఇస్తాం వెంచర్ల వాళ్ళకి అని మా హరిశ్చంద్రారెడ్డి అంటాడు. ఇంకా 4 వెంచర్లకు వస్తాయి అంటాడు. దయచేసి ఇక్కడ అన్ని గ్రామాల ప్రజలు ఉన్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా అల్లూరే దీనికి తలమానికం కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ మట్టికి ప్రభుత్వం వారు అన్ని పర్మిషన్లు తీసుకొని మొత్తం కట్టాల్సినటువంటి రాయితీలు చలాల ద్వారా కట్టి చట్టం ఎట్లా చెబుతుందో ఆ విధంగా పోండి అని చెబుతున్నాం. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎట్లా దౌర్జన్యంగా కానీ ఇంకో విధంగా కానీ తవ్వుకుంటే గ్రామస్తులతో మాట్లాడుకొని ఈ చెరువు 8.5 కిలోమీటర్ పొడవు ఉంది. దానికి గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేసుకోండి, ఒక 50 లక్షలు 60 లక్షలు అవుతుంది. రైతాంగం మొత్తం వర్షాకాలంలో ఎరువులు కానీ పండిన పంట తీసుకొచ్చేదానికి బురదలో ఇబ్బంది పడకుండా ఒక 50 లక్షలు తీసుకొని దానికి చేయండి. అదేం పెద్ద అమౌంట్ కాదు వాళ్ళకి, ఎందుకంటే ఆ వెంచర్ గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. 50 కోట్ల నుంచి 100 కోట్లు మిగులుతాయి. లెక్కలు చెప్పమంటే ఇంకో రోజు ఎట్లా వాళ్ళు మళ్ళీ రేపు మాట్లాడతారు, నేను ఎల్లుండి మాట్లాడతా. అది ఎట్లా మిగులుతాయి, ఏంది మంచి ఏంది చెడ్డేంది. మరి వ్యాపారం మిగిలేదానికే చేస్తారు ఎవరైనా, అది ఎమ్మెల్యేలు చేసినా, నా బొట్టోడు చేసినా, నీ బొట్టోడు చేసినా ఓకే, తప్పేం లేదు. అది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇలా వ్యాపారం అయిపోయింది, చేసే దానిలో ఎలాంటి తప్పు లేదు. ఆ మిగిలే దానిలో కొద్దిగా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి వెచ్చించమనే కోరాము తప్ప మీ పార్టీ మా పార్టీ అనే ప్రశ్న ఇక్కడ వద్దు. మనం అరుచుకొని ఎవడికో ఊరకనే ఇది దోషి పెట్టొద్దు. ఇది గేనం సుబ్బారావు గారికి మరియు ఈ గ్రామంలో నిన్న మాట్లాడినటువంటి పెద్దలకు నా మనవి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా మా మనవి. మీరు వ్యాపార సంస్థల్లో దీనిలో ఉన్నా ఉండకపోయినా ఈ గ్రామానికి ఎంతో కొంత ఆ గ్రావెల్ రూపంలో కానీ రోడ్డు రూపంలో కానీ చెరువులో ఇంకేదన్నా చిలకంప ఉంటే చిలకంప తీసే రూపంలో కానీ ఒక 10% మీకు వచ్చే ఆదాయంలో ప్రభుత్వమే ఖర్చు పెట్టమని చెప్పింది ప్రైవేట్ వాళ్ళని. ప్రైవేట్ వాళ్ళ అది ఏదన్నా ప్రభుత్వాన్ని ప్రైవేటు వ్యక్తులు వాడుకుంటుంటే ఆ గ్రామానికి సహకరించండి. అదే కదా P3 అన్న P4 అన్న అదే కదా. మీ ప్రభుత్వం ఏం చెప్పిందో మేము అదే చెబుతున్నాం. కనుక ఆ కోణంలో ఆలోచించి ఈ గ్రామానికి మేలు జరిగేదానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు సహకరించాలని మా వంతుకు మేమైతే సహకరిస్తామని కోరుకుంటున్నాం. రెండోది, 2 లింక్ పెడుతున్నారు ఇక్కడ, మీరు ప్రజానికం గమనించాలి. ఈ ఊరికి 60 లక్షలు శాంక్షన్ అయింది, అభివృద్ధి వద్ద, అది ప్రభుత్వానిది, అది ప్రభుత్వానిది. ప్రభుత్వ డబ్బులు ఎమ్మెల్యే గారు నిజంగా అది శాంక్షన్ చేసి ఉంటే యాజ్ ఏ ఎంపీపీగా నాకు, ఎంపీటీసీగా శాంతారావుకి ఒక్క కాగితం కూడా లేదు. ఇప్పుడు సర్పంచులు లేరు, మాకు కంపల్సరీ ఇవ్వాలి. నేను ఎంపీపీని, ప్రతి శాంక్షను నాకు కాపీ రావాలి. ఉన్నటువంటి రైతులకు సంబంధించిన చాపాయి చక్రాయ అనే చెరువు నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి మట్టి గురించి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా సోదరులకి, అందరి ఛానల్స్ ప్రతినిధులందరికీ, అన్ని పార్టీల ప్రతినిధులకి, పెద్దలకి, రైతులకి, రైతు కూలి సంఘ నాయకులకి అందరికి కూడా రైతుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ అల్లూరు చెరువు యొక్క విశిష్టత, దీని మీద ఆధారపడి జీవిస్తున్న ఎంతోమంది పేదలు ఈరోజు దానివల్ల కడుపు నింపుకుంటున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా అందరికీ సుపరిచితం, తెలిసినటువంటి విషయమే. కానీ మొన్న మేము ఇక్కడ రైతులు కోరిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు జనసేన, సిపిఎం, సిపిఐ నాయకులు అందరం కూడా చెరువును సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అవగాహన చేసుకొని మీడియాతో మేమందరం కూడా మాట్లాడటం జరిగింది. కానీ నిన్న అధికార పార్టీ సోదరులు కొంతమంది నిన్న మాట్లాడటం జరిగింది. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఏదో ప్రభుత్వం ఏప్రిల్ 14 నుంచి జూలై 14 వరకు ఒక ఈ 3 నెలల కాలాన్ని జలధార అనేటటువంటి ఏదో స్కీమ్ ఇచ్చారు గవర్నమెంటు.
దాని ద్వారా మట్టి ఎక్కడికైనా తరలించుకోవచ్చు, ఎలాగైనా తీయచ్చు అన్న విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. 65 లక్షల రూపాయలు మంజూరైనాయి. దానికి సంబంధించి ఈ మట్టిని తరలిస్తున్నాం. అది ఈ చెరువు అభివృద్ధి కోసం మేము మంజూరు చేయించాం. ఈ చెరువుని తవ్వటం వల్ల ఇది అభివృద్ధి చెందుద్దని వాళ్ళు తెలియటం జరిగింది. ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే రైతులందరి తరఫున, ఇక్కడ ఒంగోలు దగ్గరలో ఉంటాం. ప్రతి ఒక్కళ్ళకి కొత్తపట్నం మండలం, ఈ అల్లూరు ఇవన్నీ కూడా అలుసైపోయినాయి. ఏది కావాలన్నా ఇప్పుడు కొప్పోల్లో వెంచర్కి ఇక్కడి నుంచి మట్టిని తరలిస్తున్నారు. కొప్పోల్లో కావాల్సినంత పెద్ద చెరువు ఉంది. పక్కన ఒంగోలు మండలంలో చాలా చెరువులు ఉన్నాయి, అక్కడ తోలుకోవచ్చు. కానీ అక్కడ వాళ్ళు వ్యతిరేకించాలకి అల్లూరుకు వచ్చేసారు. తర్వాత ముదిగొండలోకి పోయారు, అక్కడ కాదన్నారు. ఒంగోలు డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్త అంతా తెచ్చి మా మండలంలోనే వేస్తారు. అట్లా అన్ని రకాలుగా ఇప్పుడు చూస్తే రైతులకి అంత అగమ్యగోచరంగా ఉంది. ఈ మట్టి తోలటం అటు పెడితే సముద్రం ఒడ్డున మొత్తం ఒక 30 హ్యాచరీలు కట్టేశారు. వాటి వల్ల శాండీ సాయిల్లో స్ప్రింక్లర్స్ తోటి రోజువారు కష్టపడి పనిచేసుకుని ఎంతోమంది కర్షకులు, రైతన్నలు చెమటోడ్చి తెల్లవారుదులు కరెంటు ఉండి లేక గాలులు కొట్టి ఇబ్బంది పడి ప్రకృతితో వ్యవసాయాలు చేసుకుంటా ఉంటే అక్కడ ఉప్పు నీళ్ళు పరిస్థితి, రైతులు దిగుబడి లేదు, పంటలు సరిగా పండటంలా ఎన్నో ఇబ్బందులు పడుతూ వ్యవసాయం మొత్తం నాశనం అయిపోతూ ఉంది. మళ్ళీ తర్వాత చూస్తే ఆక్వా, ఈ ఆక్వా వల్ల ఈ కొత్తపట్నం మోటుమాల నుంచి మడనూరు దాకా ఉన్నటువంటి తోటలు ఉన్నాయి, ఆగు తోటలు, అరటి తోటలు, అవన్నీ కూడా ఈ ఉప్పు నీళ్ళ వల్ల, చెరువుల వల్ల దెబ్బతింటాం. ఎక్కువ లోతు 60 అడుగులకల్లా వెళ్తే ఉప్పు నీళ్ళు పడి వ్యవసాయానికి అనుకూలంగా లేకపోవడం జరుగుతుంది. ఇప్పుడు మిగిలింది ఒక అల్లూరు చెరువే. ఈ చెరువు కింద మన సోదరులు చెప్పినట్టు మండలంలో దాదాపు 8, 9, 10 గ్రామాలకి అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ పేదవాళ్లే. వాళ్ళకి అందరికి కూడా దీని కింద భూమి ఉంది, రికార్డు చూసుకోవచ్చు. అందరూ పండితే తలా 20 బస్తాలు 30 బస్తాలు లక్షణంగా సంవత్సరం బావరకు తిండి తింటారు. అది కూడా లేకుండా చేసేదానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. గతంలో మీరే హైవేకి మట్టి తరలించారని కూడా వాళ్ళు అభియోగం చేయడం జరిగింది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వేదిక మీద నాయకులు ఎవరికి సంబంధం లేదు, ఆ టైంలో ఆ మట్టి తరలించడం జరిగింది. అది గమనించాలి. అదేమంటే గతంలో మీరే చేశారన్నట్టు వాళ్ళు నిన్న మాట్లాడటం జరిగింది. తర్వాత చూస్తే ఇచ్చిన జీవో ప్రకారం 65 లక్షలు మంజూరైంది. దాని ప్రకారం మేము తోలుతున్నాం. ఎవరికైనా ఇక ఇచ్చు, ఎక్కడికైనా తోలచ్చు, ఎన్ని వెంచర్లకైనా ఇస్తామని వాళ్ళల్లో ఒక సోదరుడు చెప్పడం జరిగింది. అది ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు, ఇక్కడ ఇంత విషయం జరుగుతూ ఉంది, సోషల్ మీడియాలో వస్తుంది, మీడియాలో వస్తుంది, అన్ని పేపర్లో వస్తుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు న్యాయం చేసేదానికి వెంటనే వాళ్ళు అల్లూరు గ్రామాన్ని సందర్శించి ఈ చెరువు మీద ఉన్న రైతులందరినీ సమావేశపరిచి దండోరా ద్వారా అసలు వాళ్ళు ఏమి మంజూరు చేశారో 65 లక్షలు, దాన్ని వెంచర్లకు తరలించమని దాంట్లో ఉందా, లేకపోతే కొప్పోలు తోలుకోమని ఉందా, లేకపోతే ఇంక ఒంగోలు తోలుకోమని ఉందా, అవన్నీ కూడా రైతులకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి. చెరువు కింద ఆయకట్టుల రైతుల గురించి, చెరువుని గురించి మాట్లాడుతున్నాం. చాబాయ్ చక్రాయ్ చెరువు ఆయకట్టు 1467 సెంట్లు యొక్క భూమి విస్తీర్ణం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 2200 ఎకరం ఆయకట్టుగా మారింది. దీన్ని చెరువు 1748 ఎకరాల 60 సెంట్లు. వినాయక చెరువు, తాళ చెరువు అనేది 280 ఎకరాలు ఉంది. మొత్తం అల్లూరు చెరువు ఆయకట్టు 2100 ఎకరం దాదాపుగా ఉంది. ఇది మన మండలంలో అది పెద్ద చెరువు. మన మండలంలో 10 గ్రామాలకి జీవం పోస్తే చెరువుగా ఉన్నది. అయితే మా పెద్దల నాటి నుంచి ఈ చెరువుని చాలా పవిత్రంగాను, చాలా రైతులకు ఉపయోగపడే విధంగాను చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే చెరువులో అల్లూరు గ్రామస్తులే కాకుండా బయట గ్రామాలకి ఒంగోలు దాకా ఈ చెరువు యొక్క మట్టిని తీసుకెళ్తున్నారు. మా చెరువు, మా అల్లూరు గ్రామంలో 7 అడుగులు మట్టి తీస్తే ఉప్పు నీరు, ఎటువంటి పనికిరాని చేదు వాటరు బయటకు వస్తాయి. జల పైకి ఉంది. అందుకని మేము 4 కిలోమీటర్ల నుంచి
పంపుల ద్వారా పైపుల ద్వారా మంచినీటిని మేము తీసుకుంటుంటే ఇక్కడ మట్టి తీసి చెరువుని పాడు చేస్తున్నారు. మాకు అది వరకు ఈ మట్టి తీత కార్యక్రమం లేనప్పుడు చెరువులో నీళ్ళే తాగేవాళ్ళు. ఇప్పుడు చెరువు నీరు తాగాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఈ గుంటలు తీసి ఉప్పు నీరు చేదు నీరు వచ్చేసేసి నీళ్లు కలుషితమైపోయి పంటలు కూడా పనికి రాకుండా భూములు సవిడిబారిపోయి కిరోసిన్ పోస్తే ఎట్లా ఉంటుందో అలాగా నీళ్లు పెడితే పైర్లలో అట్లా తెట్టలుగా వచ్చేసి పైర్లు కూడా కాకుండా పైర్లు సగం పంట కూడా రావటం లేదు, ఎక్కువ ఖర్చు పెట్టినా కానీ రైతులకి. ఆ విధంగా అల్లూరు రైతులు ఇబ్బంది పడుతున్నారు. సమస్య గతంలో 10 అడుగులు 15 అడుగులు తీశారన్నారు. 10 అడుగులు 15 అడుగులు తీసింది తెలుగుదేశం ప్రభుత్వంలో. తూర్పు హైవే వేసేటప్పుడు ఆ కాంట్రాక్టర్స్ తీశారు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగేటప్పుడు మేము దాన్ని అడ్డుకున్నాం. అంత లోతు తీస్తుంటే వాళ్ళు ఆ చెరువును వదిలిపెట్టి ఇనాకి చెరువుకు పోయి తీస్తున్నారు. అక్కడ కూడా అడ్డుకున్నాం. తర్వాత వాళ్ళు అధికారులను తీసుకొచ్చి వాళ్ళు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి సేండేజ్ కట్టామని 7 లక్షల రూపాయలు కట్టామని చెప్పి అధికారులను పెట్టుకొని వాళ్ళు తవ్వుకున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది కాదు. టీడీపీ వాళ్ళు చేస్తుంది అవాస్తవం. టీడీపీ గవర్నమెంట్లో జరిగిందే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 2019 నుంచి ఏర్పాటు అయింది కానీ అంత ముందు కాదు. మేము వాళ్ళే మమ్మల్ని కన్విన్స్ చేసి అధికారులు ఆ కాంట్రాక్టర్స్ మమ్మల్ని కన్విన్స్ చేసి మీకు నచ్చిన విధంగా అంటే లోతు తవ్వకుండా చేసి తవ్వుకుంటామని చెప్పి మీకు తవ్విన గుంటలు కొన్ని పూర్తి చేశారు. తర్వాత మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ వాస్తవం, అయ్యా మీ గ్రామానికి మీకు ఏదన్నా అవసరం అయింది మేము చేసి పెడతామన్నారు. మేము అప్పుడు అధికారంలో ఏం లేరు వీళ్ళు. మేము కోరింది ఏంటంటే జ్వాలాముఖి అమ్మవారి గుడి గ్రామ దేవత, గ్రామానికి సంబంధించింది. అమ్మవారి గుడి ఏర్పాటు చేసుకుంటున్నాం, దానికి ఏదన్నా ఏర్పాటు చేయమని అడిగినప్పుడు వాళ్ళు 7 లక్షల రూపాయలు మేము ఇస్తాము, కానీ 6 లక్షలు ఇస్తాము, 1 లక్ష రూపాయలకి మెటీరియల్ ఇస్తామన్నారు. అది వాస్తవం. వాళ్ళ పేరు కూడా ఈ రోజున 7 లక్షల రూపాయల కాడికి ఇచ్చినట్టుగా శిలాఫలకం కూడా వేసుంది. అంత మించి 1 రూపాయి కూడా ఎక్కువ మేము తీసుకోలేదు. అలాగా తీసుకున్నారు ఆ చెరువుల గురించి మట్టి తోలుకుంటే అని అంటే దానికి దేనికైనా సరే మేము సిద్ధం. తర్వాత 300 రూపాయలు రైతుల దగ్గర వసూలు చేశారన్నారు 2019లో. అంతకుముందు 2019 ముందు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 సంవత్సరాల వరుసగా కరువు వచ్చింది. కరువు అంటే మాకు సంవత్సరానికి 2 సార్లు ఒకసారి వర్షం పడిపోతుంది. ఆ వర్షం పడ్డప్పుడు నీళ్లు నిల్వంటం లేదు. మనకి నల్లవాగు నీళ్లు వేస్ట్గా సముద్రానికి పోతున్నాయి. కానీ అప్పుడున్న గవర్నమెంట్లో ఇక్కడ లోకల్ నాయకులు ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. 2019లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ వర్షం పడ్డప్పుడు నీళ్లు వేస్ట్గా పోతున్నప్పుడు విఆర్సి రెడ్డి గారు మమ్మల్ని పిలిచి నీళ్లు పోతుండే అన్ని 3 సంవత్సరాల నుంచి ఇదైపోయింది కదా, మీరు ఏ విధంగా సరే రైతులు నష్టపోతున్నారు, వాటిని చెరువుకు వచ్చేది చేయమంటే మేము నల్లాగు మీద అంతకుముందు చక్రవాళ్ళు ఉండేది, ఆ చక్రవాళ్ళు దెబ్బతినిపోయింది, మనం దాన్ని కట్టుకుంటే వస్తాయని చెప్పాం. మేము తలా కాసిన డబ్బులు వసూలు చేసుకొని దాన్ని కట్టాము. ఆ తర్వాత వర్ష పడి మళ్ళీ చెరువు నిండినప్పుడు తూములు ఒక్కటి కూడా బాగులేదు. వాళ్ళు ఇప్పుడు బాగులేదు అంటున్నారు, వాళ్ళు వదిలిపెట్టిపోయినప్పుడు ఒక్క తూము కూడా బాగులేదు. మొత్తం నీళ్లు వచ్చినట్టు పోతుండయి. అప్పుడు మేము రోజు కూలోళ్ళని పెట్టి వాతాలు తీసుకొచ్చి రోజు అడ్డం వేస్తున్నాం. అప్పుడు మేము ఇక్కడ కట్టలేమని చెప్పి విఆర్సి రెడ్డి గారు చెప్పినప్పుడు ఆయన ఏదో విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మేము అప్పటికి కూడా మేము వసూలు చేసుకునేవి కాకుండా 4-5 కలిసి 25-30 వేల రూపాయలు
ఖర్చు పెట్టి చేసి ఉన్నాం. ఆయన ఏదో విధంగా ఏర్పాటు చేస్తాం, మీరు వదిలిపెట్టొద్దని చెప్పాడు. తర్వాత రైతులు కొంతమంది వచ్చి మీరు మానుకుంటే గతంలో 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు కూడా నీళ్లు వచ్చి కూడా కరువు వచ్చినట్టు అవుద్ది, మీరు ఏదో విధంగా చేయండి, మేము మీకు సహకరిస్తాము, డబ్బులైనా సరే మేము రైతులు వేసుకొని మీకు ఇస్తామన్నారు. మేము చెప్పింది ఒకటే, రైతులకి మీరు మాకు ఇవ్వద్దు, ఏ తూము కింద రైతులు వాళ్ళు కమిటీగా ఏర్పడి నేల కట్టోళ్ళతోటి మీరే కట్టించుకోండి, మీరు జాగ్రత్త చేసుకోండి అని చెప్పాం. అప్పుడు కమిటీలు లేవు, నీటి సంఘాలు లేవు, మేమే ఏదో 10 మంది కమిటీగా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వాళ్ళని మీరే చేసుకోమన్నాం. వాళ్ళు మా వల్ల కాదు, మేమే వస్తువు చేసి మీకు ఇస్తాము, మీరు చేసి పెట్టమన్నారు. మా గ్రామానికి ఉన్నది 600-700 ఎకరమే మా గ్రామ రైతులకు ఉంది. మిగతా పొలం అంతా మీ కొత్తపట్నం కాడి నుంచి మన్నూరు దాకా అన్ని గ్రామాల రైతులకు ఉంది. కాబట్టి అందరిని కూడా అడిగి వాళ్ళు కూడా సహకరిస్తామంటే చేద్దాం అనుకున్నాం. మేము గవళపాలెం, వజ్రెడ్డిపాలెం, రాజపాలెం, ఏతుముక్కల అందరినీ కలిస్తే మీరు చెయ్యండి, మేము సహకరిస్తామన్నారు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సానుభూతి పనులు మనం నష్టపోతున్నాం, ఎట్లా గట్ట పండించుకుంటాం అన్నోళ్ళే ఇచ్చారు. కానీ ఇతర పార్టీ వాళ్ళు కొంతమంది చేత ఈయనలేదు, వాళ్ళు ఇయ్యలేదు. ఈ విధంగా వసూలు చేసిన ఏ తూము కింద ఆ తూము కింద వసూలు చేసినవి, ఏ రోజు డబ్బులు ఆ రోజు తీసుకున్నవి మేము వివరంగా రాసి పెట్టాము. 3,39,200 రూపాయలు మాకు రైతుల ద్వారా వచ్చినాయి. సరే, తర్వాత మరుసటి సంవత్సరం కూడా ఇదే పరిస్థితుల్లో ఉంటే తూములు మేమే సొంతంగా బాగు చేసుకున్నాం. ఆ రోజు ఈ గారిని పిలిస్తే వాళ్ళు కరోనా అని వాళ్ళకి తూములు సట్టలు తీసేయమని మేము వచ్చి బాగు చేపిస్తామని ఇక పట్టించుకోలేదు. మేమే సొంతంగా తూములు బాగు చేపించుకున్నాము, సట్టలు తయారు చేపించుకున్నాము, అన్నీ చేపించాం. ఇది వాస్తవం. తర్వాత ఇంకా మా దగ్గర డబ్బులు లేకపోతే యాసిరెడ్డి గారు సొసైటీ వాళ్ళకి ఏంటంటే చెరువు నిండితే యానాదు గిరిజనులకి చేపలు పెంచుకొని అమ్ముకునేదానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే అయ్యా మేము కూడా చేపలు పెంచుకోవడానికి అంతకుముందు 3 సంవత్సరాలు ఎటువంటి లీజు కట్టలేదు, మా సొసైటీ పోయేట్టుంది కాబట్టి మా వంతు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొంత మొత్తాన్ని తీసుకున్నాము, దాన్ని చెరువుకే ఖర్చు పెట్టాము. ఆ వివరాలు కూడా ఏ రోజున దేనికి ఖర్చు పెట్టినవి కూడా మొత్తం రూపాయలతో కదా ఉండయి. 300 రూపాయలు వసూలు చేశారు అంటున్నారు. 300 రూపాయలు వసూలు చేశారు అన్నోళ్ళు ఎవరు కూడా ఇవ్వలేదు. రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇచ్చారు. ఇది వాస్తవం. ఎవరన్నా మేము ఇచ్చాము అని అంటే వాళ్ళు చెప్పచ్చు. వాళ్ళు ఇవ్వకుండా కొంతమందిని వజ్రేడుపాలెం సేనారెడ్డికి కూడా వాస్తవం చెప్తున్నాను, ఇవ్వద్దని చెప్పి పంపించారు. ఈ చాపాయి చక్కెర చెరువులో కుంటలు తీసినందువల్ల నా మాలపల్లె వాసులు 3 కుర్రోళ్ళు చచ్చిపోయారు. కాబట్టి మిమ్మల్ని అధికారులారా మీరు కళ్ళు తెరవండి, మా యందు దయ ఉంచి మా ప్రాణాలు మీరు పణంగా పెట్టుకోకుండా మా యందు దయ ఉంచి మీరు ఆ మట్టి తోలకాన్ని ఆపి మా యొక్క ప్రాణాలను కాపాడుతుందిగా మీకు మనవి చేస్తున్నాను. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.